నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. తెలంగాణలో చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యంగా రాజకీయంగా ఏవైతే నడుస్తున్నాయో దాని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు అయితే ఎక్స్ఎమ్మెల్సీ RLDL తెలంగాణ రాష్ట్రీయ అధ్యక్షుడు దిలీప్ కుమార్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు మీరు చాలా సన్నిహితులు కదా కేసీఆర్ కుటుంబానికి. అసలు కేసీఆర్ కుటుంబాల్లో ఉన్న కలహాలు నిజమంటారా, లేదు అంటే ఏదైనా వాళ్ళు ఏమైనా డ్రామాలు ఆడుతున్న టైప్ లో ఉందా? కలహాలంటే ఏముండవు. యాక్చువల్లీ ఎప్పటివరకైతే కేసీఆర్ ఉంటాడు కుటుంబ పెద్దగా, ఈ చిన్న చిన్న వస్తువు పోతూ ఉంటే అందరూ మళ్ళీ అంతిమంగా ఎలక్షన్ వచ్చినా ఏ ఛాలెంజ్ వచ్చినా కలిసిపోతారు. చిన్న చిన్నవి మొదటి నుంచి ఉన్నాయి. మీరు అన్నట్టు ఆ కుటుంబానికి సన్నిహితంగా దాదాపు 7 ఏళ్ళు పనిచేశాను. అందులో ప్రైవేట్ సెక్రటరియట్ ఇల్లు పనిచేశాను. అప్పుడు పిల్లలు కూడా లేరు. కవిత కానీ కేటీఆర్ కానీ అమెరికాలో ఉన్నారు ఇప్పుడు జాబ్ చేసుకుంటూ. 2007లో దాదాపుగా కేసీఆర్కి రాజీనామా చేస్తాడు 3 నెలల్లో అన్నప్పుడు వీళ్ళంతా ఇండియాకి వచ్చారు. వచ్చేవరకల్లా ఉద్యమం చాలా పీక్లో ఉంది. ఆ టైంలో వీళ్ళు కూడా ఉద్యమంలో చేరతామని ఇంట్రెస్ట్ చూపెట్టడం, వాళ్ళకు క్రమక్రమంగా ఆయన పార్టీలో పదవులు ఇవ్వడం, కేటీఆర్ అనేవాడు ఎమ్మెల్యే గెలవడం సిరిసిల్ల నుంచి అని జరిగాయి. ఆ అమ్మాయి తర్వాత మొదటిసారి నో అన్న, రెండోసారి ఎలక్షన్స్ వచ్చేవరకు నిజామాబాద్లో కూడా ఆమె కూడా సీట్ ఇచ్చి అడ్జస్ట్ చేశాడు. సో అందరూ పాలిటిక్స్కి వచ్చేసారు. ఒకడేమో హరీష్ ఆల్రెడీ ఉన్నాడు, మేనరుడు, ఎమ్మెల్యే కాకుండా కూడా మంత్రి అయ్యాడు. సో అది ఒక రకంగా చెప్పాలంటే ఉద్యమ పార్టీ అయినా కూడా కుటుంబ పార్టీ లాగానే రూపాంతరం చెందింది. సో అప్పటి నుంచి వీళ్ళందరూ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. మొదటి నుంచి కవితకి కేటీఆర్కి పడదు, కేటీఆర్కి హరీష్కి పడదు, మళ్ళా కేసీఆర్ కింద అందరు కలిసి పనిచేస్తారు. కానీ రీసెంట్ గా ఒక ఫోటో చూస్తే అందులో హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇద్దరు నవ్వుకుంటూ కనిపించినవి సందర్భాలు ఉన్నాయే. అట్లా నవ్వడం, కలిసి భోజనం చేయడం, ఎక్కడో కూర్చోవడం పక్క ఇది కాదు కదా. ఇంటర్నల్ గా మీరు అడిగిందని చెప్తున్నాను. ఇంటర్నల్ గా బయట ఏమన్నా పబ్లిక్ కన్సంప్షన్ కోసం ఎన్నిసార్లైనా షేక్ హ్యాండ్ తీసుకోవచ్చు, కవరించుకోవచ్చు, ఫోటోలు దిగి చదివేరు, అది లెక్కలోకి రాదు. వాళ్ళకి యాక్చువల్గా చెప్తే అసలు బేసిక్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అన్నకి చెల్లెలికి పడదు, మళ్ళా ఈ బావమరిదికి ఈ బావగారికి పడదు, అంటే హరీష్కి కేటీఆర్. ఈ రకంగా డిఫరెన్స్. మళ్ళీ హరీష్కి కవితకి బాగుంటుంది, ఇద్దరికి పడి సావదు. ఇది చిన్న చిన్న డిఫరెన్సెస్. సహజంగా ఏ కుటుంబాలు కూడా ఉంటాయి. బయటికి వచ్చి పబ్లిక్లో తన్నుకునేంత ఉండదు. మనం అంత మాత్రం చేత ఎవరో జుట్టు పట్టుకొని కొట్టుకుంటారనుకుంటే తప్పదు. ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, అది అంతకుముందు తెలంగాణ ఉద్యమం కావచ్చు, తర్వాత క్యాబినెట్ కావచ్చు, కేసీఆర్ యొక్క నాయకత్వం కావచ్చు, ఎప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తుంది. సో దాని కింద పనిచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎందుకు మీరు అన్నట్టుగా ఇవన్నీ బయటకు వచ్చాయి, చర్చలోకి వచ్చాయంటే, ఒకటేమో అమ్మాయి లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది, జైలుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. తనకేంటో ఒక డిస్సాటిస్ఫాక్షన్, మా గురించి ఆశించినంత పనులు నా కోసం చేయలేదని ఒక ఆమెకుంది. ఎందుకు ఇది పార్టీ కానీ, తన తండ్రి కానీ, అన్న కానీ, బావ కానీ ఎంతైతే తను ఆశించిందో ఆ స్థాయిలో తనకు హెల్ప్ చేయలేదనే ఫీలింగ్ ఉన్నట్టున్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ మాట్లాడడం అనిపించింది. ఇంకోటి, ఆమె పార్టీలో ఉన్నటువంటి తనకు ఏదైతే ఇంపార్టెన్స్ లేకుండా ఉందో దాని నుంచి తను ఉత్తరాలు రాసిందని చెప్పుకుంది. ఒక ఉత్తరం లీక్ అయినప్పుడు, నేను ఇంతకుముందు రాశాను, ఎప్పుడు లీక్ కాలేదు, ఇప్పుడు ఎవడో చుట్టూ ఎవరున్నారు, దయ్యాలు ఉన్నాయి, అవి లీక్ చేశాను అంటే అంతకుముందు 8 ఉత్తరాలు రాసినట్టు మనకు అప్పుడే తెలిసింది. జనరల్ కేసీఆర్ నేచర్ ఏంటంటే ఆయన పట్టించుకోడు. ఈ ఉత్తరాలు మీరు రాసి చదవడం, కొడుకు రాసాడను లేదా కూతురు చెప్పిందనో వినేటువంటి తత్వం ఉన్న వ్యక్తి కాడు కేసీఆర్. సో కేర్ చేయడు. ఈ కేర్ చేయకపోవడం వల్ల ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే తను ఇరుక్కుంది కదా. సో ఆ కారణం చేత ఆ 8 ఉత్తరాలు కూడా గుట్టదాకలే ఉంటాయి. ఇది 9th ఏమో కావాలని ఎవరన్నా బహుశా ఆమె సంతోష్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టు అనిపించింది. సంతోష్ కూడా ఒక ఫ్యాక్టర్ అక్కడ. అందరికి కలవాలన్నా, కలవద్దన్నా, కలపాలన్నా, కలపొద్దన్నా తను ఒక క్రూషియల్ రోల్ అనేది అప్పుడు ఉద్యమకారుల నుంచి కూడా పోషిస్తూ వస్తున్నాడు. మనం గురించే మాట్లాడడం. ఈ 4వ వ్యక్తి కూడా అందులో ఉంది, ఒక రోల్ ఉంది ఆ కుటుంబంలో. సో అతను మరదల కొడుకు కాబట్టి ఇంపార్టెన్స్ కూడా ఉంది, యాక్సెస్ ఉంటుంది, డైరెక్ట్ కోలుతాడు. సో ఇవన్నీ కూడా అపాయింట్మెంట్స్ అతను ఇవ్వకపోవడం, సంతోష్ చెప్పిన ఆవిడ ఏమి కలవగడానికి అవకాశం అమ్మాయి కూడా లేకపోవడం, ఇది జరిగి ఉంటుంది. ఆమె చెప్పిన స్టేట్మెంట్ కానీ ఫ్రస్ట్రేషన్లో మనకి ఎంత కనపడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి రకరకాల విషయాలుగా పుంకాలుగా ఛానల్లో అక్కడ ఇక్కడ వస్తున్నాయి. దానివల్ల ఈ కుటుంబాల్లో ఏదో కలహాలు ఉన్నట్టు, అతి త్వరలో విడిపోతున్నట్టు ఇట్లాంటి ఊహాగానాలు మనకు మొదలైనవి. బట్ ఆ అమ్మాయి రాసింది కూడా, పార్టీ కరెక్ట్ పనిచేయలేదు, సోషల్ జస్టిస్ జరగలేదు, మా వాళ్ళకి పొరపాటున ఓపెన్గా మాట్లాడింది ఆమె. కేసీఆర్ కూతురు కాబట్టి సహజంగా అది పెద్ద చర్చకు దారితీస్తుంది. ఒక లెవెల్ ఎట్లా పోయిందంటే ఆమె అసలు బయటకు వచ్చేస్తోంది, కొత్త పార్టీ పెడుతుందని కూడా అన్నారు. రైట్, జాగృతిని కూడా ఇప్పుడు మనం చూసినా కూడా తను ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంది. ఆ ఎక్స్టెన్షన్ మనం చూడొచ్చు. అంటే దీని త్రూ మనం అర్థం చేసుకోవచ్చా తను ఇంకా పెద్ద స్టెప్ తీసుకోబోతుంది పొలిటికల్ వైజ్ గానీ? అదే చెప్తున్నాను, అట్లా అనిపిస్తుంది కదా ఆమెకు. తనకు
ఉన్న పార్టీలో తనకి ఇంపార్టెన్స్ సరిగ్గా ఇవ్వలేదని ఒకటి, తండ్రిని కలవడానికి వాళ్ళు అవకాశం ఇవ్వలేదని ఒకటి, తండ్రి తను ఇచ్చిన ఉత్తరాలు పట్టించుకోలేదు, ఇవన్నీ ఆమె చెప్పిన విషయాలే మనకు. సో తన పార్టీలో కూడా సోషల్ జస్టిస్ గురించి వాళ్ళు పనిచేయలేదు, చాలా తప్పులు చేశారనే విషయం కూడా ఆమె చెప్పింది. ఇది కాకుండా తను రేపు రాబోయే అంతకుముందు నడిపింది జాగృతి, ఒక పెద్ద ఎత్తున నడిపింది. అసలు తనకు నిజామాబాద్లో టికెట్ రావడానికి ముందు ఆమెకు జాగృతే పవర్ఫుల్ బాడీ. అది టీఆర్ఎస్ కంటే సంస్థాగతంలో పవర్ఫుల్ నిర్మాణం చేసింది అమ్మాయి, అందులో ఒప్పుకోవాలి. ఎంత పవర్ఫుల్ నిర్మాణం చేసిందంటే అది ప్యారలల్గా నడిచింది, టీఆర్ఎస్కి ప్యారలల్గా. దాని గ్రోత్ చూసి, ఆమె ప్రోగ్రెస్ చూసి కేసీఆర్ ఆశ్చర్యపోయి ఆమెకు నిజామాబాద్ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మొదటిసారేమో ఒక కొడుకుని అడ్జస్ట్ చేద్దాం, ఈ అమ్మాయి వద్దనుకున్నాడు ఆయన, అని అప్పుడు ఇవ్వలే. ఆమె కాంప్రమైజ్ అయింది, పోనీ అన్నకి ఇవ్వండి సార్ నాకు వద్దనుకుంది, ఎందుకంటే ఉద్యమ పార్టీ క్రిటిసిజం వస్తుంది అనుకున్నారు అప్పుడు. కానీ నెక్స్ట్ వచ్చే వరకు జాగృతి ద్వారా ఆమె చేసిన కార్యక్రమాలు అది ఏమన్నా కానీ, జాబ్ మేళాలు కానీ, ఇంకేమైనా కానీ, స్కిల్ మేళాలు కానీ, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కానీ, సంస్థాగత నిర్మాణం కానీ, జిల్లా వారి వాళ్ళకు ఉన్నటువంటి దాని ఏమంటారు సంస్థాగత నిర్మాణంతో నిజంగా ప్యారలల్ ఆర్గనైజేషన్ టీఆర్ఎస్కి క్రియేట్ చేసింది అమ్మాయి. దాన్ని చూసి కేసీఆర్ ఒక రకంగా చెప్పాలంటే భయపడి ఏమైనా ఇష్టపడు ఏమైనా అనుకోవచ్చు మనం. ఆయన అప్పుడు పిలిచి మరీ నిజామాబాద్ సీట్ ఇచ్చాడు. సో అప్పుడు కూతురు పాలిటిక్స్లోకి వచ్చింది, కొడుకు పాలిటిక్స్లో ఉన్నాడు, ఆల్రెడీ అల్లుడు ఉన్నాడు, ఈయన ఉన్నాడు. సో ఇట్లా సంతోష్కి మళ్ళీ రాజ్యసభ ఓడిచ్చాడు నెక్స్ట్ స్టెప్ వచ్చేవరకలా. సో అందులో ఉన్నటువంటి అందరికీ కూడా ఏదో రకంగా పార్టీలో పవర్లో ఉన్న సందర్భంలో ఆయన అధికారాల్లో ఉన్నటువంటి ఫలాలు పంచాడు. దీనివల్ల ఉద్యమ పార్టీ అనే ముద్ర పోయిందని ఏదో కుటుంబ పార్టీగా రూపాంతరం చెందింది. యాక్చువల్లీ మనం ఎవరు అనుకోలేము, మాలాంటి వాళ్ళం కూడా ఉద్యమం కోసం రాజీనామాలు చేసి ఉద్యోగాలు వదులుకొని వచ్చిన మాలాంటి వాళ్ళం కూడా నిజంగా ఆశ్చర్యపోయాం. ఇదేంటి ఉద్యమ పార్టీని కుటుంబ పార్టీగా మార్చాడు అనుకున్నాం. ఏదేమైనా ఇప్పుడు కవితకు ఉన్న ఫ్రస్ట్రేషన్ అల్టిమేట్గా ఏమనిపిస్తుంటే ఆ మాటల వల్ల కానీ మీరు చెప్పిన వాళ్ళ కొత్తగా మధ్యలో వదిలేసింది. నిజామాబాద్లో గెలిచిన తర్వాత జాగృతిని మర్చిపోయిందా, బతుకమ్మలు కూడా మర్చిపోయింది. ఈ రెండు బాగా లేపింది, మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత వదిలేసింది ఏ కారణం చేతనం, వదిలేసిన తర్వాత ఓడిపోయింది నిజామాబాద్. మళ్ళీ ఇప్పుడు జైలుకి పోయింది. బయటకు వచ్చినాక ఎందుకో తిరిగి మీరు అన్నట్టు ఆమె జాగృతిని బలోపేతం చేస్తుంది. మనం చూసినా ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసిన కార్యకర్తలతో వాళ్ళే, ప్రతి దగ్గర మీటింగ్ పెడితే వాళ్ళే, ఎక్కడ చూసినా అసలు బీఆర్ఎస్ కూడా పోవట్లే, జాగృతి పోతున్నాడు. సో దానివల్ల మనకేమనిపిస్తుంది అంటే మీరు అన్నట్టు అతి త్వరలో ఈ అమ్మాయి అసలు బీఆర్ఎస్ కూడా వదిలేసి జాగృతిని లేదా ఇంకో పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తేమో అనిపిస్తుంది. అంటే బీసీ నినాదం అయితే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉంది కదా, అంటుంది కదా బీసీ. యాక్చువల్లీ ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చింది సామాజిక న్యాయం జరగలేదు అంటుంది ఆమె. యాక్చువల్లీ ఆమె చెప్తే కరెక్ట్గా ఉండదు, అది ఆమె సామాజిక న్యాయం చెప్తుంది. అవునా, అధికారంలో ఉంటే 10 ఏళ్ళు మీ ఫాదర్ని సరిచేయాలి, అన్నని సరిచేయాలి, బావని సరిచేయాలి, నీకే అధికారం ఎంపీగా ఒకటారు, నువ్వేం చేయకుండా ఇప్పుడు వచ్చి సడన్గా సామాజిక న్యాయం అంటే ఎట్లా క్వశ్చన్ మార్క్ వస్తుంది. కానీ చెప్పలేం కదా. ఇప్పుడు తనకు పొలిటికల్ పార్టీ పెట్టి నేను కేవలం దాని ఏమంటారు ఫిగర్ హెడ్, పేరుకి మాత్రమే అధ్యక్షురాలు అని ఒక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు పెట్టి, ఒక ఎస్సీని, ఒక ఎస్టీని, ఒక బీసీని, మీరు ఒక మైనార్టీని పెట్టింది అనుకుందాం, 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు అయిపోయి సోషల్ జస్టిస్ వైపు ఆమె అడుగులు వేస్తుంది అనుకోవచ్చు. లేదా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తుంది అనుకుందాం, అందులో తెలంగాణ అభివృద్ధి ఏ కోణంలో చేయబోతున్నారు, లేదా సామాజిక న్యాయం ఎట్లుండాలి అనేటువంటిది స్పెల్ అవుట్ చేసింది అనుకోండి. అది కనుక మనకి యాక్సెప్టబుల్గా అంటే మనకంటే పబ్లిక్ యాక్సెప్టబుల్గా ఉందనుకోండి, అది సామాజిక న్యాయం దిశగా ఉందనుకోండి, మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఇంకో పొలిటికల్ పార్టీగా. సో ఆ విజన్ ఏంటో మనకు తెలియదు. ఆ విజన్ డాక్యుమెంట్ ఆమె రిలీజ్ చేస్తే ఇగో ఇది మా విజన్ డాక్యుమెంట్, ఇది మా పొలిటికల్ పార్టీ అంటే అప్పుడు క్లారిటీ వస్తుంది. బట్ ఏదేమైనా వేసే అడుగులు మాత్రం ఉన్నటువంటి వాతావరణం చూసినా, క్రమక్రమంగా అక్కడ వస్తున్న మార్పులు చూసినా బీఆర్ఎస్లో ఆమె అతి త్వరలో ఒక పొలిటికల్ పార్టీని లాంచ్ చేయబోతుంది అనిపిస్తుంది. అది మీరు అన్నట్టు ఒక సామాజిక న్యాయం అనే నినాదాన్ని ఎత్తుకుంటుంది. ఓకే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా రాష్ట్రం మరింతగా అప్పుల్లో కూరుకుపోతుంది అని చెప్తున్నారు అటు బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? ఒకటి, నేను కూడా బీజేపీలో చాలా ఏళ్ళు ఉన్నా, 7 years 4 years వైస్ ప్రెసిడెంట్ ఉన్నా, ఇంకో 3 years ఉన్నా. కేసీఆర్ అనేవాడిని కొట్టాలంటే మనతోటితో కాదు బీజేపీతో అవుతుంది అనుకునే పోయాము. బీజేపీలో 7 years ఉన్నాను, ఇది వదిలిపెట్టి అటు వెళ్ళిపోయి 7 years ఉన్నా. కానీ అన్ఫార్చునేట్లీ బీజేపీ ఒకనొక దశలో బండి సంజయ్ని తీసేసినాక ఆ పార్టీ కొలాప్స్ అయింది. అది బీఆర్ఎస్ని కొట్టలేదని తేలిపోయింది. అప్పుడు చుట్టూ చూస్తే ఈ రేవంత్ రెడ్డి అనేవాడు ఎమర్జ్ అయ్యాడు, కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చాడు బాబు. తన భాష అనండి, తన యాక్టివిటీ అనండి, రకరకాల సమావేశాలు, అన్ని రకాల నిరుద్యోగులు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి మీరు అన్నట్టుగా వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలని ఐడియాస్లు అయిపోతే, అరే 10 years వీళ్ళకి అధికారం మాకేం ఉద్యోగాలు రాలేదని దాదాపు 28 లక్షల మంది నిరుద్యోగులు కూడా ఎవడు రూపాయకున్నా వాళ్ళ ఊళ్ళలో పోయి తిరిగి బాబోయ్ నేను పీడ వదిలిద్దాం,
మనకు బీఆర్ఎస్ వద్దు అని చెప్పి కాంగ్రెస్కి ఓటేద్దాం అని చెప్పడం కూడా ఒక కారణం. రకరకాల కారణాలు, మీ యూట్యూబ్లు కూడా కారణమే. ఆయన కేటీఆర్ అన్నాడు మేము యూట్యూబ్ 35 పెట్టుకుంటే అయిపోయేది, మా కొంప ముంచాయి యూట్యూబ్లు అన్నాడు. సో అప్పుడు యూట్యూబ్లు కూడా రేవంత్ రెడ్డి అధికారులు రావడానికి ఉపయోగపడ్డాయి. ప్రతి వాడు కూడా కేసీఆర్ దించాలి, బీజేపీ లాభం లేదు, ఇగో కాంగ్రెస్ శరణ్యం అనే పద్ధతిలో నేను కూడా కాంగ్రెస్కి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ 1.5 years నేను కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చినా కూడా ఉన్నాను. కానీ ఈయన కొలాప్స్ కావడానికి 10 ఏళ్ళు పడితే చాలా విచిత్రంగా కాంగ్రెస్కు 15 నెలలే పట్టింది సార్ కొలాప్స్ కావడానికి. అంటే ఎందుకంటారు? అంటే అడ్మినిస్ట్రేషన్ లేక అంటారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి అంత అనుభవం లేక అంటారా? మీరు అన్నట్టుగా ఒకటి అనుభవ రాహిత్యం కావచ్చు, ఆయన ఎన్నడూ మంత్రి చేసినాడు కాదు, ఏకంగా ముఖ్యమంత్రి కూర్చున్నాడు, లేదా అనుకున్న అడ్వైజర్స్ సరిగా లేకపోవచ్చు, ఏదేమైనా తెలంగాణ సోయి లేకపోవడం కావచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడు కాడు అతను. మనం చూసాం కదా, ఆయన 2 కళ్ళ సిద్ధాంతం ఉన్నటువంటి టీడీపీ నుంచి పుట్టుకొచ్చాడు. కాబట్టి ఆ పార్టీకి లేదు, వాళ్ళు బేసిక్గా స్వతంత్ర సమైక్యవాదులు. కానీ తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం ఇచ్చి ఆయన చంద్రబాబు గారు మాట ఏమన్నారంటే నాకు తెలంగాణ ఆంధ్ర 2 సమానమే, 2 కళ లాంటివి అన్నాడు. అప్పటి నుంచి 2 కళ సిద్ధాంతం పుట్టుకొచ్చింది. సో అందులోంచి వచ్చినవాడు కాబట్టి మాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు తెలంగాణ కోసం పోరాడినట్టు యోధులు ఉన్నారు కదా, ఒగ్గద్దరు, విమలక్కు, దిలీప్ కుమార్, ఈ లెవెల్లో ఆయన పోరాడకపోవచ్చు కదా, లేడు కదా, లేడు ఆ ఉద్యమంలో, ఆ సీరియస్నెస్లో లేడు. కాబట్టి ఈరోజు ఆయనకు అధికారం వచ్చేవరకల్లా తెలంగాణ సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు అనే మాట వాడాను. నిజంగా వస్తే అధికారంలో తెలంగాణ సోయితో పరిపాలించాలి. బీఆర్ఎస్ కూడా తెలంగాణ ద్వారా వచ్చి తెలంగాణ అమరుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడే తెలంగాణలో వాళ్ళు ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారు, తెలంగాణ వద్దన్న వాళ్ళకేమో మంత్రి పదవులు ఇచ్చారు. అది అన్యాయం జరిగింది. అప్పుడు మేమంతా అనేవాళ్ళం, అరే ఇదేంటండి బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అయి ఉండి ఇట్లా ఎందుకు చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. అందులో ఉన్న మంత్రివర్గంలో కూడా తెలంగాణ వద్దన్నవాడు, సమైక్యాంధ్రను మద్దతు పలికిన బట్టి విక్రమార్క లాంటివాడు, లేదా తుపాకులు పెట్టి కాల్పు కాల్చిన కొండ సురేఖ లాంటి వాడు, వీళ్ళు ఉన్నారు మంత్రివర్గంలో. ఇది మనం ఎవరు కూడా ఊహించింది కాదు. అంటే కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, ఇది చేయడు. తెలంగాణ సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు ఒకటి. రెండవది ఏంటంటే 15 నెలలు తన ఏవైతే హామీలు ఇచ్చాడో సగం వరకే నెరవేర్చగలిగాడు. మీరన్నట్టు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఎందుకంటే ఆయన అంత తెలిసి చేశాడో తెలియక చేశాడో రకరకాల హామీలు గుప్పించారు ఉద్యమకాలంలో, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ప్రజలు ఏమనుకుంటారు, 4 ఇచ్చాం కదా ఇంకో 3 తర్వాత ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు. మొత్తం 7 కూడా నువ్వేగా హామీలు ఇచ్చిందంటాడు. మీల సంగతి చెప్పండి, ఇచ్చింది ఇచ్చే మాది హక్కు, అది రాని సంగతి ఏంటో చెప్పు, నువ్వేగా చెప్పింది అంటాడు. సో ఈ కారణం చేత కాంగ్రెస్ ఒక్కసారిగా ఫీల్ అయిపోయింది. ఇప్పుడు లోకల్ బాడీ వాళ్ళ క్యాబినెట్ పెట్టారు, ఏమైందో నాకు తెలియదు. కానీ ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే మీరు ఆశ్చర్యపోతారు, ఖచ్చితంగా నెంబర్ 3 పొజిషన్లో ఎవరైనా ఉంటారంటే అది కాంగ్రెసే. నెంబర్ 1లో బీజేపీ వస్తుంది, నెంబర్ 2లో మళ్ళీ లేస్తుంది బీఆర్ఎస్, చచ్చిపోయిన బీఆర్ఎస్, నెంబర్ 3కి పడిపోతుంది కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా. సో ఇది మనం ఎవరం కూడా ఊహించింది కాదు. అది వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం అంటారు. బాడీ ఎలక్షన్స్లలో ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? నేను చెప్తున్నా మీకు, లోకల్ బాడీ ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని నెక్స్ట్ మంత్ ఎలక్షన్ పెడతామని అంటే మీరు చూడండి, మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోండి, 3rd ప్లేస్లో ఉండబోయేది ఈరోజు కాంగ్రెస్. ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉంటారంట చెప్తున్నా, బీజేపీ. చచ్చిపోయిన బీఆర్ఎస్ మళ్ళీ 2nd ప్లేస్కి వస్తుంది. అది పోయి రాదనుకుంటే ఆ బీఆర్ఎస్ కూడా ప్రజలు వీడికంటే వాడేనే ఏమంటున్నారు. నా భాష కాదు, సీఎం వాడనడానికి నాకు అర్హత లేదు, కానీ ఈయనని కూడా దాన్ని అడగదు. కానీ కామన్ మ్యాన్ అడిగితే అన్న వీడికంటే వాడేనేమే అంటున్నాడు. ఆ మాట రాకూడదు కదా, పబ్లిక్లో ఆ టాక్ వచ్చింది. కాబట్టి ఇది కాంగ్రెస్ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం, వాళ్ళు చదువుకున్న గోతి, కానీ అందులోనే పడ్డారు. రైట్. ఈ మధ్య కాలాలలో మనం ఎటు చూసినా కూడా అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా ఛాలెంజ్లు చేసుకుంటా చర్చకు సిద్ధం అంటే సిద్ధం అని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి లేని టైంలోనేమో కేటీఆర్ వచ్చి కూర్చొని ప్రెస్ క్లబ్ లో కూర్చొని సీఎం కుర్చీ వేసామని చెప్పి ఒక పక్క, ఇంకొక పక్కనేమో నాకు తెలీదు రాలేదని చెప్పి సరే ఎక్కడికైనా రెడీ మేము అని చెప్పి కేటీఆర్, ఇంకొక పక్క నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మీ డాడీతో నేను చర్చిస్తాను, నేను డైరెక్ట్ గా ఫామ్ హౌస్ కే వస్తాను అని చెప్పి అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ కోణం అంతా కూడా టైం పాస్ చేస్తున్నారా? టైం పాస్ అనేది ఒక వర్డ్, కానీ డెఫినెట్లీ ఆర్చ్ రైవల్స్ ఇద్దరు కూడా పడి సావదు. ఆయనో పార్టీ ఈనో పార్టీ, ఇద్దరు ఆల్మోస్ట్ ఉడుకు రక్తం. ఏమంటున్నాడంటే ఇప్పుడు ఆయన మాట్లాడుగా క్లబ్లకు రమ్మంటే నేను రాను, కానీ నీ ఫామ్ హౌస్ కైనా సరే సిద్ధంగా రావడానికి అంటున్నాడు సీఎం. క్లబ్లో నువ్వు పోతావని కేటీఆర్ అంటున్నాడు ఆయన. సో అక్కడ చర్చలకు రానంటున్నాడు, ఇక్కడికి వస్తా అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా నిజానికి జరగవు కదా. ఇప్పుడు రండి అని సీఎంని కేసీఆర్ ఫామ్ హౌస్ పిలుస్తాడా? అది అయ్యేది కాదు కదా. సో ఏంటంటే అది ఊరికైనా రెటరిక్ స్పీచెస్ అంటారు కదా ఇంగ్లీష్లో, రెటోరిక్ స్పీచెస్ తప్ప వాస్తవ అవి నిజంగా జరగవు, కార్యరూపం దాల్చవు. ఊరికే ఒకళ్ళు ఛాలెంజ్ చేసుకోవడానికి మనకి వస్తాయి. బట్ ఛాలెంజ్ చేయడానికి అవకాశాన్ని మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చాడు.
ఇంతకుముందు చెప్పిన హామీలు నెరవేర్చకపోవడం, గతంలో కంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోవడం, తర్వాత పేరుకు నువ్వు ప్రజల వద్ద పాలన ప్రజలు పట్టించుకోకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళకి వాయిస్ వచ్చింది. నిజానికి వాళ్ళు ఇంకో 4 ఏళ్ళ వరకు కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో బుద్ధి చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళకి 38-39 సీట్లు వచ్చి కూడా ఎంపీ సీట్లు 1-2 రావాలి, 0 వచ్చాయి. అంటే ప్రజలు అప్పటికే ఈ డెసిషన్కి వచ్చారు కాంగ్రెస్ అని. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా కాదు, బీజేపీకి వీళ్ళకి ఈక్వల్గా ఇచ్చారు, 88 ఇచ్చారు వాళ్ళకి. అది ఆశ్చర్యం. మనం కూడా బీజేపీ మళ్ళీ లేసి అనుకోలేదు. 8 సీట్లు ఎమ్మెల్యేలు తెచ్చుకున్న బీజేపీ 8 సీట్స్కి ఒక్కసారి లేస్తుంది, ఎంపీ సీట్స్ వస్తాయని మనం ఎవరైనా కూడా ఊహించలేదు. సో ఆ పద్ధతిలో ప్రజలు బీజేపీని లేపారు, ఇటు బీఆర్ఎస్ని కూడా లేపారు మళ్ళీ ఇప్పుడు ఇటు ఎంపీ అయినాక. సో ఇవన్నీ కూడా పరిణామాలు ఏంటంటే అది ఖచ్చితంగా సీఎం అనేవాడికి రుచించవు. అందుకనే ఆయన పెద్ద భారీ బహిరంగ సభ పెట్టాడు, ఖర్గేని పిలిచి, గ్రామాలకు సంబంధించి అందరినీ పిలిచాడు. ఎందుకంటే లోకల్ బాడీకి ప్రిపేర్ అవుతున్నాడు. మీరు చేసాం అది చేసాం అంటే చేసిన వాటిని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి సరైన అవకాశం లేదనే ఫీలింగ్లో సీఎం ఉన్నాడు. నిజం కూడా ఒక కలెక్టివ్ టీం లాగా వాళ్ళు పనిచేయట్లేదు. ఎవడికి వాడే యమునా తీరేలా ఉంది ఆ ప్రభుత్వం. ఇదివరకు కేసీఆర్ అంటే కేసీఆర్ మాడాలి, కేటీఆర్ మాడాలి అంతే, ఇంకోటి మాట్లాడేవాడే లేడు అసలు. మహా అయితే హరీష్, మీలో మాట్లాడాలి కాదు, ఎవరి కవిత లేనే లేదు అప్పుడు ఇట్లాంటి వాటిలో. కాబట్టి అంత ఒక పవర్ఫుల్ డిక్టేటర్షిప్ లాగా నడిపిన 10 ఏళ్ళు నడిపిన పార్టీ నుంచి ఈరోజు ఎవడికి వాడే హీరో. అంతకుముందు 5 కరప్షన్ అంటే ఇప్పుడు జిల్లాకు 5 తయారయ్యారు కాంగ్రెస్ హయాంలో. జిల్లాకు 5 మనం చెప్పొచ్చు, ఇగో ఈయన కరప్ట్ ఆ పరిస్థితి అప్పుడు మనకు తెలియదు. ఎవడు కరప్ట్ చేసేడో మనందరికీ తెలుసు. లక్షలాది ప్రజాధనం లూటీ అయింది, అది కుటుంబానికి పోయింది అనుకున్నాం మనం. మీలో అంతా కట్టడిలో ఉన్నారు, కాస్త కూస్తో భయంగానే ఉన్నారు. ఇప్పుడు అట్లేదు, ఎవడిది వాడిది ఇష్టారాజ్యంలా నడుస్తుంది. కాబట్టి ఇది నియంత్రించలేకపోతున్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. గతంలో వాడిన ఏ భాష ఏదైతే ఉందో పదజాలం నీకు అధికారంలో రావడానికి నీకు ఉపయోగపడితే ఉపయోగం ఉండొచ్చు, కానీ ఈరోజు నువ్వు కింద పడడానికి కూడా అదే కారణమైంది. ఇప్పుడు ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దే ఆర్ ఆస్కింగ్ కమాన్ పెర్ఫామ్ అంటున్నారు. నువ్వు పని చేసి పెట్టు బాబు, నీ మాటల సంగతి దేవుడు అడిగాడు. ఎందుకంటే అధికారంలో ఉన్నావు కాబట్టి నీ హామీలు నెరవేర్చబడట్లే, డబ్బులు లేవు. మీరు అన్నట్టు అధికమైన అప్పులు చేయాల్సి వస్తుంది. ఉన్న అప్పులు అట్లా ఊరిలో మనం ఉండంగా కొత్త అప్పులు తెచ్చుకుంటే తప్ప ఈరోజు జీతాలు పెన్షన్లు ఇవ్వని పరిస్థితి. ఏ స్కీమ్స్ కూడా డబ్బులు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్కి డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే కాంగ్రెస్కి. ఎట్లాంటి అట్మాస్ఫియర్ అంటే బొంద వేరేట్ అయింది. అందులో ఎవడు పడతారంటే కాంగ్రెసే పడుతుంది. రైట్. ఏదైతే వ్యాఖ్యలు చేశారో సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ కి వస్తా అని చెప్పి, దానికి సంబంధించినంత వరకు కవిత రియాక్ట్ అయ్యారు. కవిత అన్నారు కదా, అంటే ప్రతిదీ డిస్కస్ చేయాలి అని అంటే ముందుగా మహిళలందరినీ పెద్ద సంఖ్యలో తీసుకొని నేను సైబర్ దగ్గరికి వచ్చి అక్కడ నేను ధర్నా చేస్తాను, ఎందుకంటే మీరు మహిళలకు చాలా ఇచ్చారు కానీ మీరు ఏది ఇవ్వలేదు కదా, అంటే ఇది ఇప్పుడు ఏమనాలి అని చెప్పి కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కవిత కూడా రియాక్ట్ అయింది. ఎందుకంటే అప్పుడప్పుడు అవుతుందా కేసీఆర్ మీద అయినప్పుడు. గతంలో మనం అనుకోలే కేటీఆర్ కవిత అంటే కేటీఆర్తో ఉన్న డిఫరెన్సెస్ వల్ల కవితని అంతా పట్టించుకోలేదు. స్టేట్మెంట్ ఇస్తే ఆ పార్టీకి సంబంధించి కేసీఆర్ సంబంధించి స్టేట్మెంట్ ఇస్తే కవిత రియాక్ట్ అయిందని మన గతంలో ఊహించలే. ఆమె రియాక్ట్ అయింది. ఇవాళ కూడా సీఎం ఇచ్చినట్టు వాటికి మళ్ళీ ఆమె రియాక్ట్ అయింది. సో అందువల్ల మీరు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి డిఫరెన్సెస్ ఉన్నాయి. నన్ను ఇష్యూ వస్తే ఒకటైతారన్నా, నేను కేసీఆర్ ఉన్నంత వరకు అంతా ఒకటే వాళ్ళు. కేసీఆర్ అనుక నేను ఉండట్లేదు, రేపటి నుంచి కేటీఆర్ మా అధ్యక్షుడు అన్నాడు అనుకోండి, 3 కుంపట్లు అవుతాయి అక్కడ. ఓ కుంపటి కవితది, ఒక కుంపటి హరీష్ అవుతుంది, ఒకటేమో కేటీఆర్ అవుతుంది. ఆ రకంగా 3 భాగాలు ఇచ్చుకోబోతుంది. అందుకని నేను అన్నా, రేపు మాపై ఇది ఎట్లాగూ ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదంటున్నారు కాబట్టి, లేదా ఆయన్ని డిసైడ్ చేసుకుని మన ఏదో మీటింగ్ పెట్టాడు, భారీ బహిరంగ సభ పెట్టాడు వరంగల్లో. అక్కడ ఇతర పార్టీలన్నీ బీసీ అంటుంటే అక్కడ ఓ పక్కనేమో కేసీఆర్ ఫోటో, ఇంకో పక్క కేటీఆర్ ఫోటో. ఇంకేం బీసీ, ఇంకా బీసీ ఎక్కడిది? నువ్వు ముందే చెప్తున్నావు రేపు అధికారంలోకి వస్తే మావాడే అని. గతంలోనే 10 తలకాయలు ఉండేవి, ఓ ఎస్టీది ఎస్టీది బీసీ ఏదో ఫోటోలు ఉండేవి. ఒక్క ఫోటో లేదు, ఇద్దరే. అది మనం ఎవరు కూడా ఊహించలే. కాబట్టి ఆ స్ట్రీట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు బీసీ కాన్సెప్ట్ ఎత్తుకున్నా లేదు, రేపు పొద్దున 50 రోజుల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తాను ఎవరు నమ్మే పరిస్థితి లేడు. కవిత అంటుంది ఆ మాట. వాళ్ళు అన్నట్ల అసలు అధికారంలో గతంలో అనుభవించిన 10 ఏళ్ళు అనుభవించినటువంటి కేటీఆర్ కానీ లేదా హరీష్ కానీ కేసీఆర్ కానీ అన్నట్లు ఆ మాట. ఇప్పుడు అధికారంలో అసలు కేసీఆర్ బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళీ ఆయన పొలిటికల్ గా వచ్చి అందరితో కలిసి ప్రశ్నిస్తారా అధికారంలో ఉన్న పార్టీని? ఏమైనా అలాంటి సూచనలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాము, కానీ అసలు వస్తారా రారా? కేసీఆర్ అనేవాడు ఒక వ్యూహకర్. ఆల్ సెడ్ అండ్ డన్. కేసీఆర్ కంట్రిబ్యూషన్ తెలంగాణ ఏర్పాటులో మనందరికీ తెలిసి ఉంది, లేదనడానికి వీల్లేదు. సకల జన పోరాటం మీరు చేసినా, నేను చేసినా, కోదండరామ్ రెడ్డి చేసినటువంటి జేఏసీ చేసినా ఎవరి పాత్ర వాళ్ళదే. అందులో కేసీఆర్ది కీలకమైన పాత్ర. సో అతను కమ్యూనికేటర్ కూడా, ప్రజలను కనెక్ట్ కావడంలో
ఈవెన్ రేవంత్ రెడ్డి కంటే పర్ఫెక్ట్ కమ్యూనికేటర్ ఆయన. మీరు అన్నట్టు రేపు పొద్దున వచ్చి ఒక స్పీచ్ అంటే ఆయన ఇస్తే వారం రోజులు చర్చ పెట్టుకోవాలి మనం, అంత కమ్యూనికేటర్. అట్లాంటి అద్భుతమైన కమ్యూనికేషన్ ఉంది. కానీ నాకు తెలియదు, చాలా ఏళ్ళు నేను బయటకు వచ్చాను ఆయన దగ్గర నుంచి. ఆరోగ్యం బాగాలేదు మొన్న గందరగోళం చేశారు. మళ్ళీ తెల్లారి అన్ని టెస్టులు అయిపోయినాయి, డిశ్చార్జ్ అయ్యాడు, బాగానే ఉన్నారని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన బాగానే ఉంటే మీరు అంచనా వేయలేరు ఆయన ఎప్పుడు బయటకు వస్తాడో, ఏం చేస్తాడో, ఏం మాడతాడో అంచనా వేయలేరు. నిజంగా ఆయనకు బాగాలేకపోతే మాత్రం అది బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ. ఆ స్థాయిలో పబ్లిక్తో కనెక్ట్ అయ్యేటువంటి కెపాసిటీ ఉన్నవాళ్ళు అందులో సగమే ఉంది కేటీఆర్కు, సగం హరీష్కు ఉంది, కవిత కాస్తుంది. కానీ ఆయనకున్నంత స్కిల్స్ వీళ్ళకి లేవు, ఆ విజను లేదు, ఆ వ్యూహము లేదు, అంత పర్ఫెక్ట్ కమ్యూనికేటర్స్ కూడా వీళ్ళు కారు. కాబట్టి ఒకవేళ ఆయన కనుక పక్కకు జరిగి కొడుకునో కూతురునో లేకపోతే అల్లున్నారే మీరు చూసుకుంటా అంటే మాత్రం బీఆర్ఎస్ గత వైభవాన్ని ఎప్పుడూ పొందలేదు, ఇంపాసిబుల్ అది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగా ఉంటే మాత్రం మీరు కేసీఆర్ని రైట్ ఆఫ్ చేయలేరు. అయిపోయింది కేసీఆర్ పని ఈరోజు మీరు ప్రకటన చేయలేరు. అది నాకు ఆ ఫ్యామిలీతో ఉన్నటువంటి అతనితో ఉన్నటువంటి సాన్నిహిత్యం వల్ల చెప్తున్నాను. ఓకే, ఫోన్ ట్యాపింగ్ విషయం కానివ్వండి ఒక పక్క, ఇంకొక పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, లేకపోతే ఈ రేస్ ఫార్ములా, ఈ 3 కేసులు చాలా వరకు ప్రధానం. తెలంగాణలో అతి పెద్దగా జరిగింది అవినీతి అని అంటే ఈ 3 కేసుల చుట్టే తిరుగుతుంది. మరి అలాంటివి ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్స్ అన్ని రావట్లేదు? అంటే డైవర్ట్ చేశారంటారా ఆటోమేటిక్ గా? ఇన్వెస్టిగేషన్స్ అట్లా ఉండవు. అధికారంలో పార్టీ మారితేనే మారుతుంది తప్ప కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ యొక్క తీవ్రతను అదే పార్టీ అధికారంలో కూడా అధికారులు తగ్గించరు. ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంటుంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇస్తే మనకు అందులో బాధ్యులు ఎవరో బయటకు వచ్చేస్తుంది. అతి త్వరలో అది వస్తుంది, అయిపోయింది, అది కంక్లూజన్కి వచ్చేస్తుంది. ఫార్ములా రేస్లో అయితే ఆయన సుప్రీంకోర్టు దాకా పోయాడు, అయినా రిలీఫ్ రాలే. రేపు మాపు అరెస్ట్ అనే పరిస్థితి వచ్చింది. అసలు ఏ కారణం చేతనో హోల్డ్ చేశారు దాన్ని, అది మనకు కూడా తెలియదు ఏ కారణం. లోకల్ బాడీ అయినాక పెడతారో తెలియదు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందు జైల్లో పెడితే ఆ సింపతి అనేది పబ్లిక్ కేసీఆర్ వైపు కేటీఆర్ వైపు వెళ్ళిపోతుంది. అదో కారణం కావచ్చు డిలే చేయడానికి. టెలిఫోన్ ట్యాపింగ్ కూడా ఇవాళ మరొకసారి ఆయన అపీర్ అయినట్టున్నాడు ప్రభాకర్ రావు. సో దానివల్ల అది కంక్లూడ్ ఇంకా కాలే. అది కంక్లూడ్ అయితే కానీ అర్థం కాదు. ఏదైనా ఈ 3 కూడా సీరియస్ కేసులే, ఈ 3 కూడా సీరియస్ కేసులే. అందులో ఖచ్చితంగా అరెస్టులు తప్పవు. అందులో ముఖ్యంగా ఉన్నటువంటి కేటీఆర్, కేసీఆర్, హరీష్ ఇట్లాంటి వాళ్ళ మీద కూడా ఉచ్చు బిగిసేటువంటి అవకాశం అయితే నాకు తెలిసి ఉంది. అది ఆ రిపోర్ట్స్ బయటకు వస్తే, నివేదికలు బయటకు వస్తే తప్ప మనం అంచనా వేయడం సాధ్యపడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్ అనేది అట్లే ఉంది, ఇంకా కంప్లీట్ కాలే. రైట్, నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందా, అవకాశాలు ఉన్నాయా? బీజేపీ అన్నది నేను ఇంతకుముందు చెప్పేదా, 8 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళకన్నా ఎంపీ స్థానాలు వస్తాయని అనుకోలే. ఎంపీకి వచ్చే వరకు ఏం చేయారు? ఒక్కసారి 8 ఎమ్మెల్యేలు ఎక్కడ, 8 ఎంపీలు ఎక్కడ, ఒక్కసారి పుంజుకున్నారు. దానికి తోడు బీఆర్ఎస్ ఎంపీ స్థాయికి వచ్చేవరకల్లా టోటల్గా సరెండర్ అయిపోయింది. ఒక రూమర్ ఏంటంటే ఈ ఓటంతా బీజేపీకి షిఫ్ట్ అయిందనే రూమర్ ఉంది. రేపు కూడా వీళ్ళు లోకల్ బాడీలో అంతటా పూర్తిగా పోటీ చేయకుండా అక్కడక్కడ చేసి చేతులు ఎత్తేసి ఓటు బ్యాంకుని తరలించారనుకుందాం. అంటే అట్లా ఏం బ్యాంక్ నుంచి డ్రా చేసి తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసినట్టు ఉండదు. ఇప్పుడు కూడా ఫ్లక్చువేటింగ్ ఉంటుంది. 20% కనుక బీఆర్ఎస్ ఓటింగ్ ఉంటే ఓటు ఏం డ్రాప్ ఉంటా అంటే 5% కూడా పోయారు. మీలో వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి ఉన్న పరిస్థితి లోపల బీఆర్ఎస్ చేతులు ఎత్తేసినట్టు కనపడుతుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు కాంటెస్ట్ చేయలే. ఆ ఓట్లను కూడా సరెండర్ చేశారు ఎవరికి, బీజేపీ. అందుకే బీజేపీ అనూహ్యంగా 2-3 స్థానాలు గెలిచింది అక్కడ. ఆ కారణం చేత మనకి ఏమనిపిస్తుంటే లోకల్ బాడీలో కూడా వాళ్ళు సరెండర్ అవుతారేమో. సరెండర్ అయితే ఆ ఎడ్జ్ అనేది బీజేపీకి వచ్చేటట్టుంది తప్ప బీఆర్ఎస్ ఎట్లా విధిరా అయిపోతుంది. కాంగ్రెస్ ఆ పరిస్థితిలో లేదు, అందిపుచ్చుకునే స్థాయిలో లేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. బీజేపీ ఖచ్చితంగా లేస్తుందని చెప్తున్నాను ఇదంతా. అయితే బీజేపీ లేస్తుంది అనడం కన్నా కూడా ఇక్కడ బీజేపీ కూడా బీసీ నినాదం ఎత్తింది. బీసీనే సీఎం చేస్తామని ప్రకటించిన వీళ్ళు కనీసం ఈ రోజు అధ్యక్ష పదవి ఒక బీసీకి ఇవ్వలేకపోయారు బీజేపీ వాళ్ళు. రేపటి నాడున వీళ్ళు సీఎం ని చేస్తారా ఒక బీసీని అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ అనేది వచ్చింది. చాలా వరకు దీని గురించి వ్యతిరేకత ఉంది. మరి దీన్ని ఎలా చూడవచ్చు అంటే, ఒకటి ఈ రోజు ఈటల రాజేందర్ కనుక ఇవ్వాలి అసలు యాక్చువల్లీ పవర్ఫుల్. ఆయన బీసీ నినాదం వచ్చింది, బీసీ ఆయనకు ప్రజల లోపల ఆదరణ ఉంది కాబట్టి అందరం ఎక్స్పెక్ట్ చేసాం బహుశా ఈటలకే వస్తుందేమో అని. రాకపోవడానికి సీనియర్ల కారణం ఓపెన్గా చెప్పుకుంటున్నారు. ఆ పార్టీలో ఉన్న బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇతర సీనియర్ నాయకులు ఈయనను ఒప్పుకోవట్లేదు ఈయన నాయకత్వాన్ని చెప్పుకుంటున్నారు ఓపెన్గా. ఆ కారణం చేత పార్టీ బహుశా ఆలోచించి ఉండొచ్చు, ఈయనకిస్తే తన్నుకొని వస్తారేమో, విడిపోతారేమో అంతా, ఎందుకు కూడా అని నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ ఎవరున్నారని చూసి రామచంద్రరావుకి ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అజాత శత్రువు, ఆయనకు శత్రువులు ఎవరు లేరు, సీనియర్ మోస్ట్ మనిషి, హానెస్ట్ మనిషి. అసలు మొదటి నుంచి ఆ పార్టీని పట్టుకొని ఓడినా గెలిచినా అందులో ఉన్నాడు తప్ప ఎటు ఆయన
జరిగిన వాడు కాడు. కాబట్టి లాయల్కి లాయల్ ఉన్నాడు. తర్వాత ఎవరితో శత్రుత్వం లేదు. ఈ వర్గాలన్నీ కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాయి మిత్రుడుగా. లీడర్ కాకపోవచ్చు కానీ ఈరోజు లీడర్ అయ్యాడు. సో అట్లా వెంటనే ముగ్గురు గ్రూపులు తనుకునే పరిస్థితి తీసేశారు వాళ్ళు. కానీ మీరు అన్నట్టు ఎఫెక్టివ్గా ఆయన దీన్ని డ్రైవ్ చేయగలుగుతాడా? మరి బీసీ సీఎం అన్నారు, మరి రేపొద్దున ఏమవుతుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. ఒకసారి బీసీఏ మాకు సీఎం అని చెప్పిన బీజేపీ, అది అంత పెద్ద నేషనల్ పార్టీ, వాళ్ళకు ఇది ఉంది, సైద్ధాంతిక ప్రామాణికాలు ఉన్నాయి. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేవారు కూడా మాకు బీసీఏ మాకు ముఖ్యమంత్రి అని చెప్పాల్సి వస్తుంది తప్ప లేదు మాకు రామచంద్రే ముఖ్యమంత్రి అని చెప్పలేదు. సో ఆ నినాదాన్ని పెట్టుకొని రామచంద్ర ద్వారా వాళ్ళకి కన్సాలిడేషన్ చేయగలిగితే, ఈ తగాలు తీర్చగలిగితే డెఫినెట్లీ వాళ్ళకి లాభం జరుగుతుంది. అంటే ఆయన ఎఫిషియెంట్ అంటారా? మీరు పివి నరసింహరావు మన దగ్గర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇక్కడ ఫెయిల్యూర్ ఆయన 1.5 years పీక్ అవతల పారేశారు. అన్ని గొడవలే, పొద్దున్న లేస్తే గొడవలు. తను కూడా ఎవడు ఆయన మాట వినేవాడు కాదు, ఎవడు ఇష్టమైన వాడు బిహేవ్ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఎవరికి ఇష్టమైన వాడు, పివి నరసింహరావు టైంలో కూడా అంతే. అట్లాంటి పివి నరసింహరావు ఈ దేశ ప్రధాని అయితే ఎవరు ఊహించని విధంగా అప్పుల ఊపిలో ఉన్నటువంటి దేశాన్ని తీసుకెళ్లి లాభాల బాటలో నడిపించాడు. అది ఏమంటారు, లిబరల్ ఎకానమిక్ పాలసీ తీసుకొచ్చాడు, సరళీకృత ఆర్థిక విధానం. ఎవరి ద్వారా? ఎక్కడో ఉన్న మన్మోహన్ సింగ్ తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ పెట్టుకున్నాడు. పెట్టి ఆయన అద్భుతంగా టుడే మనం అందరం పివిని జ్ఞాపకం పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. మనం ఎవరు అనుకోలే. ఇక్కడ ఫెయిల్ అయినటువంటి వాడు ఎట్లా ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు ప్రైమ్ మినిస్టర్గా. రామచంద్ర కూడా మీరు ఎప్పుడూ చూడలే కదా ఆయన అవకాశం ఇచ్చి. మరి రేపొద్దున పివి నరసింహరావు సక్సెస్ఫుల్ అధ్యక్షుడు అయితేనేమో తెలంగాణకు వీళ్ళందరినీ ఒకే తాటి మీద నడిపిస్తాడేమో, రేపు అధికారులు తీసుకొస్తామని చెప్పలేం కదా, చెప్పలేం. కాబట్టి రామచంద్రని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నా. సో మొత్తంగా కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్స్ అయినా కానివ్వండి, ఏదైనా జనాలు ఏమనుకుంటున్నారు? నేను అన్నా కదా, జనాలు అనేవారు బీఆర్ఎస్ వెంటనే ఓట్లు వేరండి. నమ్మే పరిస్థితులు లేవంటారా? లేదు, అంత అవినీతి కదా. మీరు ఎప్పుడైనా 3-4 ఎంక్వైరీలు బయటకు వస్తాయి. ఈయన కేటీఆర్ బాధ్యుడు, కేసీఆర్ బాధ్యుడు, హరీష్ బాధ్యుడు బయటకు వస్తాయి. అవి మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రజలు వాళ్ళు నమ్మరు. అవకాశం ఇస్తే లక్షల కోట్లు లూటీ చేశారు ప్రజాదని అనుకుంటారు. కాబట్టి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ అనేది బతికి పట్టగట్టం అనేది సాధ్యపడదు. అప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఎటు షిఫ్ట్ కావాలా? కాంగ్రెస్కి పోదు, ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్ అయింది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ మరలినప్పుడు ఏ ఎలక్షన్ మీకు 1-3% అన్ని సమానంగా ఉంటాయి. 30 ఉంటే 2 ఎవడికి యాడ్ అయితే వాడు గెలుస్తాడు. ఆ పరిస్థితిలో బీజేపీకి అవకాశాలు ఎక్కువ అని అంటున్నాను నేను. మనమేం ఊహించి ఆక్టోపస్ లా చూసి చెప్పలేం కదా. ఏదో అంటారు కదా, ఆక్టోపస్ ఫుట్బాల్ ఎవడు గెలుస్తున్నట్టు ఎడిపోతే ఎవడు పట్టుకుంటే ఆవిడ గెలుస్తాడు ఆ టీం. ఆక్టోపస్ చూసామంటారు దాన్ని. ఆ పద్ధతిలో మీరు నేను చెప్పలేం. గీత గీసినట్టుగా రాజకీయాలు ఉండవు. అది ఖచ్చితంగా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యవహారం కానీ ఏదైనా కొత్త ఇష్యూస్ వస్తే దాని ప్రభావం ఉంటుంది తప్ప మీరు నేను అనుకున్న పద్ధతిలో ఒక గీతలాగా పాలిటిక్స్ జరగవు. కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణం బట్టి కాంగ్రెస్ ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ కోలుకొని దెబ్బతిని పడుకుంది. కనపడేది ఒక బీజేపీ. కాబట్టి మీరంటే ఒక్కటే ఒక నాయకత్వంలో ఈయన మరి ఇద్దరికి ఆయన పేరేం లేదు, సమర్థుడా కాదా చర్చ తప్ప బీజేపీకి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఆయన తక్కువ అంచనా వేయదనేది నేను అంటున్నాను. ఓకే, నెక్స్ట్ కాంగ్రెస్ అండ్ ఎంఐఎం రెండు ఒకటే అని అంటున్నారు. దానికి నిదర్శనంగా ఈ రోజు ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో అది కూలగొట్టాల్సిన పరిస్థితి ఉన్నా కూడా దాన్ని మాత్రం దాని జోలికి వెళ్ళలేదు. వెనక్కి తగ్గింది హైడ్రా అని అనొచ్చు. మరి దీని గురించి ఏమంటారు? నేను ఇప్పుడు అధికారంలో మీరు ఉంటే మీరు పోయి అందులో చేరారనుకున్నాం, మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి లేదా బయట ఉన్నాయి, మీరు వచ్చి బీజేపీలో పోతే అన్నారు ఆ మధ్యకాలంలో. ఇది వాషింగ్ పౌడర్ మోడీ అన్నారు. అంటే వాషింగ్ పౌడర్ నిర్మాలాగా ఆ పార్టీకి పోతే వాషింగ్ పౌడర్ మోడీ అన్నారు. ఎందుకన్నారు అంటే మీ మీద ఉన్న కేసులు స్లో డౌన్ అవుతాయి, తీయడానికి వీలు కాదు, ఏ కేసు కూడా క్లోజ్ చేయరట్లా. సో వాయిదా వేస్తారు. ఇవాళ చేయాల్సిన అరెస్టు 6 నెలలు చేస్తారు. కాబట్టి అట్లాంటి జరిగి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు వాళ్ళతో ఉన్నారు, ఎవరితో రూలింగ్ పార్టీతో అంటగావుతున్నారు. ఎంఐఎం సహజ క్యారెక్టర్. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న అవసరాలు లిమిటెడ్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించిన పాలిటిక్స్ అన్ని ఓల్డ్ సిటీకి సెంటర్డ్ అయి ఉంటాయి. సో వాళ్ళ సంగతి ఏంటో, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ రాజ్యం కాపాడుకున్నావా లేదా అని ఉంటుంది తప్ప పెద్ద పెద్ద వివాదాల జోలికి కానీ పాలసీలు కానీ ఆ పార్టీ పోదు. మేము మా వెల్ఫేర్ అనుకుంటారు. కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళు కాంగ్రెస్తో ఈరోజు అంటగావుతున్నమాట వాస్తవం. సహజంగా కూడా అది హైటాక్ కూడా తెలుసు వీళ్ళు ఈరోజు రూలింగ్ పార్టీతో ఉన్నారని. కాబట్టి ఇవాళ గులగొట్టాల్సింది రేపు ఎప్పుడో చూసుకుందాలని వాయిదా వేసి ఉండొచ్చు అంటున్నా నేను. అంటే వాయిదా వేస్తాము అనకుండా ఏమంటున్నారంటే మేము కూలగొట్టలేకపోతున్నాము, ఎందుకంటే అక్కడ 10,000 మంది వరకు చదువుకుంటున్నారు కేజీ నుంచి పీజీ దాకా అని చెప్పి. కారణాలు ఏమైనా చెప్పినాయండి, అంటే కారణాలు చెప్తున్నారంట. కారణాలు ఏమైనా చెప్పినాయండి, మనకు తెలిసిందంటే తలుచుకుంటే రాత్రి కొట్టేస్తారు, లేకపోతే వాయిదా వేస్తారు. మీరు అధికార పార్టీతో మీరు అంటగాగితే వాయిదా పడి ఉండొచ్చు అంటున్నా నేను.
అంత మాత్రం చేత లిస్టులోంచి ఫాతిమా కాలేజీ ఎత్తేసారని మీరు అనలేదు, నేను అనలేదు. హైడ్రా కమిషన్ అడిగితే చెప్తాడు ఆయన. అట్లాంటిది ఏం లేదు, రేపు మాకు కొట్టేస్తామంటాడు. ఆ రేపు ఎప్పుడో మాపెప్పుడో మీకు తెలియదు, నాకు తెలియదు. ఓకే, జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో డి అంటే డి అనడానికి అని చెప్పి 4 పార్టీలు అక్కడ దిగబోతున్నాయి. మరి ముఖ్యంగా మరి ఎవరు విన్ అవ్వబోతున్నారు? ఎందుకంటే గతంలో మనం చూసినా కూడా మొత్తంగా కూడా బీఆర్ఎస్ జెండా, అది బీఆర్ఎస్ జెండా. అండ్ ఎంఐఎం పార్టీ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ ముస్లిం వాళ్ళ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంది, ఓటింగ్ పర్సెంటేజ్. మరి ఏమంటారు మీరు? నాకు తెలిసి బీఆర్ఎస్ గా ఛాన్స్ పోయిందంటారు. డెఫినెట్లీ మాగంటి పాపులర్ మ్యాన్, ఉంటే సింపతి ఉండాలి, కానీ అంత గతంలోలాగా పాలిటిక్స్ కూడా లేవు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ నో మ్యాచ్, కాంగ్రెస్ కెనాట్ విన్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మనమే అనుకున్నాం, ఇప్పుడు 15 నెలల్లోనే కొలాప్స్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు వాళ్ళు తేరుకునే పరిస్థితి కూడా లేదు. నిజంగా బై ఎలక్షన్ అంటూ వస్తే అది ఇట్స్ ఎ కాంటెస్ట్ బిట్వీన్ బీజేపీ ఉంటుంది తప్ప అండ్ కాంగ్రెసే ఉంటుంది తప్ప బీఆర్ఎస్ లేనేది, ఎంఐఎం లేనేది. ఓకే, ఎంఐఎం కూడా ఉన్నది అంటారు. కాసుకూసు సింపతి అంటే మరొకటనండి, బీఆర్ఎస్కే కాసుకూసు ఓట్లు పడతాయి. కాబట్టి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది తప్ప మీరు కాంగ్రెస్ని ఎంఐఎంని ఆ 4 కొట్టిపడేయచ్చు. ఓకే, 4 కొట్టిపడేయచ్చు. ఓన్లీ బీజేపీ అంటారు, బీజేపీ అండ్ కాంగ్రెస్ వర్సెస్. ఓకే, ఫైనల్ గా రాష్ట్ర రాజకీయాలు ఎటు నుంచి ఎటు మలుపుతున్నారు? ఏమైనా ఎవరు మారుతున్నారు, ఎవరి గురించి అడుగుతున్నారు? అటు రేవంత్ రెడ్డి గానీ, ఇటు కేటీఆర్ గానీ, లేదంటే బీజేపీలో కొత్తగా వచ్చిన అధ్యక్షులు కానివ్వండి. కొత్త అధ్యక్షుడు ఆల్రెడీ గట్టిగానే మాడుతున్నాడు, తన ముద్రను చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సరే పాపం తనదైన స్టైల్లో అంటారా? పర్వాలేదు, అది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాయకుడు వచ్చినాక సహజంగా బాధ్యతలు పెరుగుతాయి, మారాల్సి వస్తుంది కూడా అన్ని ఇష్యూస్ మీద. కాబట్టి చూద్దాం ఆయన ఏం చేస్తాడు. బట్ వీళ్ళిద్దరికైతే నేను చెప్తున్నా, బీఆర్ఎస్కి అసలు లైఫ్ లేని పరిస్థితి నుంచి మనం లేపే ప్రయత్నంలో కేటీఆర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి మీరే అన్నట్టు మా కేసీఆర్ అన్నిటికీ బయటికి రాడు కదా, అన్నింటిలో మాట్లాడు కదా. ఆ బాధ్యతను మొదటి నుంచి కూడా షేర్ చేసుకున్నాడు ఉన్నారంటే కేటీఆర్. కాసు కూసు హరీష్, కవిత ఆ స్కోప్ వాడు ఇవ్వలేదు, అలా ఎంట్రీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కేటీఆర్ ఆర్ హరీష్ ఇద్దరు మీరు అన్నట్టు కలిసి మీరు నవ్వుకుంటూ ఫోటోలు దిగారు అన్నట్టు రేపు జూబ్లీస్ ఎలక్షన్ వస్తే ఇద్దరు కలిసి ఇద్దరు బాబా అమరదు. సో అట్లా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇది పోయిన గ్రౌండ్ని రిగైన్ చేయడానికి, కాస్త సింపతిని వాడుకుందానే ప్రయత్నం. బట్ ఆల్ సైడ్ నా ఉద్దేశంలో మాత్రం బీజేపీకి అక్కడ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వేచ్ఛా టీవీ.